హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గంగవల్లి ఆకుకూర తయారు చేసే విధానం నేర్చుకుందాం. ఈ ఆకుకూర కుండీలో కూడా ఈజీగా పెరుగుతుంది. ఈ ఆకుకూరను మనం కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ తీసుకొని పై చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఈ నూనె బాగా వేడయ్యాక కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం చిటపట్లాడనివ్వాలి. తర్వాత ఒక ఎండుమిర్చి తుంపి వేసుకుందాం. ఇవి బాగా వేగాక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు ఉల్లిగడ్డలు బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక పావు చెంచా పసుపు వేసుకుందాం. ఈ పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరను ఈ పోపులో వేసుకుందాం. ఈ ఆకుకూరను కదపకుండా 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇది కొంచెం 2 నిమిషాలు మగ్గాక అడుగు నుంచి తీసి మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ వేసుకుందాం. మామిడికాయ పుల్లదనాన్ని బట్టి అది కొద్దిగా వేసుకోవాలి. మామిడికాయ వేసాక మరో 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక చెంచా కారం వేసుకుందాం. కారం వేసాక మరో 2 నిమిషాలు వేగాక ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి వేసి స్టవ్ ఆపేద్దాం. ఈ ఆకుకూర ఈ క్వాంటిటీ అనేది ఈజీగా 3 మెంబర్స్కి సరిపోతుంది. ఆకుకూరలు వండుకునేటప్పుడు ఎప్పుడూ మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల నల్లగా మారిపోతాయి.